నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ పరిధిలో ఎస్వీఆర్ పార్కుతో పాటు 14వ డివిజన్లలో మాగుంట సుబ్బరామిరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటును ఆదివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు స్థానిక కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. 2014లో తాను మంత్రిగా ఉన్న సమయంలో 100 పార్కుల పునరుద్ధరణకు సంకల్పించామని, గత వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని అన్నారు. అన్ని కూడా బిగించమని చెప్పాను. 40 కిలోమీటర్లు థర్డ్ లైన్ లేదంటే, థర్డ్ లైన్ అంటే స్ట్రీట్ లైన్ వేయాలంటే థర్డ్ లైన్ ఉండాలి. థర్డ్ లైన్ ఏదంటే 40 కిలోమీటర్ లైన్ యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెప్పించింది. ఈ విధంగా 1 by 1 చేస్తున్నాం. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, అయినా ముఖ్యమంత్రి గారికి నా అపార అనుమతి ఈరోజు ఆయన గైడ్ చేస్తున్నాడు. ఆ విధంగా 1 by 1 చేస్తున్నాడు. అందరూ కొద్దిగా నెల్లూరు ప్రజలు ఓపికగా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే, ముఖ్యమైన సమస్య మన ఇళ్లలో వచ్చే చెత్త, హాస్పిటల్ నుంచి వచ్చే చెత్త, హోటల్ నుంచి వచ్చే చెత్త, స్కూల్ నుంచి వచ్చే చెత్త, అదే మేజర్ సమస్య. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా, ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి. మానసికంగా, శారీరకంగా బాగున్నప్పుడే బాగా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడే ఆదాయం ఇండివిజువల్ పెరుగుతుంది. ఇండివిజువల్ ఆదాయం పెరిగితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి, అనేక రకరకాలు ఉన్నాయి. నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు గిబ్బలు ఏమున్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు, కంబైన్డ్ జిల్లాలు 10 పెట్టమని ఆదేశించారు.